రైట్ చూస్తున్నాం కదా. గ్యాంగ్ వార్ కొనసాగుతోంది వైన్ షాప్ దగ్గర. బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా మరో వాహనాన్ని ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. ఎదురెదురుగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి సమస్యలే మరో ఒకరికొకరు కనిపిస్తూ ఉంది. వెంటనే ఢీకొట్టడంతో మొదలైనటువంటి వివాదం ఒక్కసారిగా గ్యాంగ్ వార్ గా మారింది. వెంటనే వాహనదారుడిపై రౌడీ మూకుమ్మడిగా దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మాట్లాడుకుందామని పెద్దలు చెప్పినా వినకుండా దాడి చేశారు. అంటే బైక్ ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఈ వార్ కొనసాగుతోంది, గ్యాంగ్ వార్ కొనసాగుతోంది. అండ్ రైట్ నౌ యువకులందరూ కలిసి ఒకరికి మూకుమ్మడి మీద దాడులు చేసుకుంటున్నారు. మద్యం మత్తులో కత్తులు సీసాలతో రెచ్చిపోయారు రౌడీలు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాము, ఎటా ప్రవర్తిస్తున్నాము అనేది కూడా తెలియకుండా ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉంది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అండ్ గ్యాంగ్ వార్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా అంటే ఎవరు చెప్పినా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. వైన్ షాప్ దగ్గర బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి ఈ దాడికి పాల్పడడం అనేది దారుణమైనటువంటి సిచ్యువేషన్. మరో వాహనాన్ని ఢీకొట్టడంతో మొదలైంది. ఒక్కసారిగా రోడ్డుపై వస్తున్నటువంటి ఈ వివాదం ఒక్కసారిగా ఇంత దారుణానికి ఒడిగట్టిందని చెప్పాలి. ఒకవైపు కుటుంబ పరిస్థితులు కూడా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తలడిల్లిపోతున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడుకుందామని ఎంత పెద్దలు చెప్పినా కూడా వినకుండా ఒకరికొకరు కొట్టుకోవటం, ఒకరి నుంచి నలుగురు ఐదుగురు ఒక్కరి కలిసి మూకమ్మడిగా దాడి చేసినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతినిధి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఏంటి సిచ్యువేషన్? అసలు ఏం జరిగింది? ఎందుకు అంత దారుణంగా కొట్టుకోవాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా వెలువడుతున్న భద్రాచలం పట్టణంలో ఇటీవల ఆగడాలు ఎక్కువైపోతాయని చెప్పుకోవచ్చు. మరోవైపున ఇప్పటి వరకు భద్రాచలంలో యువత ఎక్కువగా మద్యానికి బానిస కావడం, మరోవైపున ఈ గంజాయికి అలవాటు పడి చాలా వరకు కూడా లేనిపోయిన అల్లర్లు సృష్టిస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి భద్రాచలం పట్టణంలో ఒకవైపున రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది, మరోవైపున టెంపుల్ సిటీగా అది మారుతున్న నేపథ్యంలోనూ అక్కడికి చాలా వరకు కూడా భక్తులు తాకిడి కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ భద్రాచలం పట్టణానికి సంబంధించిన కొంతమంది యువకులు మొత్తానికైతే మద్యానికి అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలకు బానిస అయిపోయి మొత్తానికైతే అక్కడ లేనిపోయిన గొడవలు అల్లలు సృష్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం చర్ల ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మొత్తానికైతే రవిని అత్యంత దారుణంగా కత్తితో పొడి చంపిన నేపథ్యం ఉంది. వాస్తవానికి ఈ పూర్తి వివరాలకు వెళ్తే పాలవంచ పట్టణానికి చెందిన రవి అనే వ్యక్తి చర్ల రోడ్లో ద్విచక్ర వాహనంతో వెళ్తుండగా వాహనానికి తాకడం ఎదురుగా రెండు వాహనాలు గుద్దుకోవడంతో కాస్త వివాదం మొదలైంది. అక్కడ పాలవంత చెందిన వ్యక్తులు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము, ఏదైనా నష్టం జరిగింది దాన్ని డామేజ్ ఇచ్చుకుందాం అని చెప్పుకున్నా కానీ అది వినకుండా యువకులు ఒకసారిగా ఆ వ్యక్తిపై దాడి చేసిన తరుణంలో అతను వయసు రీత్యా పెద్దగాడైనా సరే అతను పడేసి కొడుతున్న తరుణంలో అడ్డు వచ్చేటువంటి రవిపై ఒక్కసారి విచక్షణరహితంగా ఆ బండిలో ఉన్నటువంటి కత్తితో పాటుగా సీసాలతోటి తలపాకలు కొట్టి చేతికి అందిన కాడగల్ల రాళ్లతో కూడా అతనిపై దాడి చేయడంతో అత్యంత ఘోరంగా దెబ్బలుగా తాళలేక మృత్యు చెందిన నేపథ్యం అయితే ఆ భద్రాచలం పట్టణంలో సంచలనం రేకెత్తిస్తుంది. ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో వరుసగా ఇది మూడవ ఘటన. అసలు అక్కడ పోలీసులు వాళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు, ఎందుకు ఇలాంటి మద్యానికి బానిసైన యువతపై ప్రత్యేక దృష్టి పెట్టట్లేదనే దానిపై కూడా స్థానికుల నుంచి భిన్న వాదం వినపడుతున్న నేపథ్యం అవుతుంది. ఒక్కసారిగా అక్కడ పోలీసులు కఠినంగా చర్యలు చేపడితే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదంటూ కూడా అక్కడ స్థానికులు వాపోతున్న నేపథ్యం అవుతుంది. ఇప్పుడు ప్రాణం విలువ తెలిసేలా వాళ్ళకి చేయాలంటే కనీసం కఠినమైన నిర్ణయాలు అవలంబించాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఒకవైపున పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి ఘటనలకు తావిస్తుందంటూ కూడా పోలీసులపై ఆరోపణలు రేకెత్తిస్తున్నారు. ఏదో ఎప్పుడో ఒకసారి కార్డన్ సెట్ చేయడం తప్ప అసలు పూర్తి స్థాయిలో యువతపై వాళ్ళు సరైన దృష్టి సారించడం లేకపోవడంతో కేవలం 3 నెలల వ్యవధిలోనే 3 హత్యలకు గల కారణమైందంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి జరుగుతున్నా సరే కొన్ని రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యం కావచ్చు, మరి కొంతమంది అంటే అక్కడ ఉన్నటువంటి యువతకు సంబంధించినటువంటి పలుకుబడి ఉన్న అంటే ఆర్థిక బలపడిన వ్యక్తులకు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాటికి పాల్పడటంతో ఈ ఘటనలపై పెద్దగా సీరియస్ గా స్పందించలేదు అనేది కూడా
బలమైన వాదన వినపడుతుంది. మొత్తానికైతే ఏదేమైనా సరే ఇక ఒక నిండు ప్రాణాన్ని అడ్డుకోవడానికి ఇరువురు కొంతమంది యువకులు మధ్యలో ఒక వృద్ధాప్యున్న వ్యక్తిని కొడుతున్న సమయంలో అడ్డుపోయినందుకు అతను ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి నెలకొనడంతో కూడా అక్కడ చూసిన వారంతా కూడా ఆశ్చర్యం భయభ్రాంతి గురైపోతున్న నేపథ్యం అయితే ఉంది. అయినా సరే అలాగే యువకులు కనీసం తాము ఒక క్రైమ్ చేశాము, ఒక నిండు ప్రాణం తీసామనే ఒక దయాదాక్షిణ్యం కూడా లేకుండా ఇంకా వాళ్ళు ఇష్టొచ్చిన రీతిగా వ్యవహరిస్తూ పోలీసులపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళ పురుష పదాలతో దూషించిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసులు పూర్తిసారి ఉక్కుపాదం మోగితే తప్ప ఈ ఘటనలకు పులి స్టాప్ పడదనేది కూడా భద్రాచలం పట్టణ వ్యాప్తం వినపడుతుంది. మరోవైపున ఇటీవల కాలంలో కొంతమంది యువకులు భక్తులు రామాలయంకి వచ్చిన భక్తులు రామవారి దర్శనానంతరం పర్ణశాల వెళ్తున్న తరుణంలో ఇటీవల కాలంలో జరిగిన ఘటన ఇది. వాళ్ళంతా కూడా ఆటోలో వెళ్తుంటే మరో ఆటోలో వెళ్తున్న వ్యక్తి అమ్మాయిలను ఆకతాయిల ఆట పట్టించి చెర్ల సమీపంలోనే వాళ్ళ కొద్దిగా ఏడిపిస్తున్న తరుణంలో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళపై కూడా చట్టరీత్యా చిన్నపాటి చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రం అలాంటి చర్యలు జరుగుతున్నాయి. కానీ పోలీసులు ఎక్కడికక్కడికి డేగ కన్ను పెట్టి ఇలాంటి ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఇలాంటి గ్యాంగ్ వారికి హత్య ఘటనలకు దారి ఉండదు అనేది కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం కూడా స్పందించాలి. పవిత్ర పుణ్యక్షేత్రం అయోధ్యగా విరాజిస్తున్నటువంటి భద్రాచలం పట్టణంలో ఇలాంటి గ్యాంగ్ వార్లకు తావివ్వకూడదు అంటూ కూడా భక్తులు కూడా కోరుకుంటున్న నేపథ్యం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మద్యం మత్తులో జరిగినటువంటి దాడికి అటాక్కి ఒక్కసారిగా హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. గ్యాంగ్ వారు జరగడము, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరిపై ఒకరు దోపులాడుకోవడం, దెబ్బలాడుకోవడం, ఎంత పెద్ద మనుషులు ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఇలాంటి దాడులు చేసుకోవడం అనేది ఇవాళ ప్రాణాపాయానికి తీసుకొచ్చే సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి స్పాట్ ఉంది మన దగ్గర, ఒకసారి చూద్దాం. రైట్, చూస్తున్నా కదా ఏదైతే మంచిర్యాల దగ్గర జరిగినటువంటి, ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భద్రాచలంలో గ్యాంగ్ వారు ఒక్కసారిగా ప్రాణాపాయానికి స్థితిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అండ్ రైట్ నౌ మద్యం మత్తులో కత్తులు, సీసాలు ఏది దొరికితే అది అక్కడ రెచ్చిపోయినటువంటి ఘటన. చిన్న దాంతో పోయేది పెద్ద వరకు తెచ్చుకున్నారు. చిలికి చిలికి గాలివానగా మారి ఇవాళ ప్రాణాపాయానికి వచ్చింది. ఒక్కసారిగా గ్యాంగ్ వారిలో కొందరైతే అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా మరో నలుగురు పరిస్థితి కూడా విషయమే. ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్స్ రోడ్డు పైన జరిగితే సైడ్కి తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఒక కాంప్రమైజ్కి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా కత్తులతో దాడి చేసుకోవడం, ఒకరిపైన ఒకరు గ్యాంగ్గా మూకుమ్మడిగా మాట్లాడడం, ఇదంతా కూడా చాలా క్లమ్జీగా అనిపిస్తోంది. వాళ్ళు చూసుకున్నట్లయితే రౌడీ మూకలందరూ కలిసి ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసేసరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రాణాపాయం మీదకి వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది, ప్రాణంకి తీసుకోవాల్సిన అనే పొజిషన్ కూడా వచ్చింది. ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఇలా చేసినటువంటి దాన్ని అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఖమ్మం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇలా భద్రాచలంలో గ్యాంగ్ వార్ జరగడం అనేది కూడా స్థానికులను కలిసివేస్తోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ గొడవను ఆపేందుకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడెక్కడైతే మనం చూస్తున్నాం ఆ సరౌండింగ్స్ లో ఆల్మోస్ట్ అందరూ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ చేతిల్లో ఏవీ లేకుండా ఉండేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అండ్ రైట్ నౌ నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ అప్డేట్స్ కూడా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మేము వ్యాపారం చేసుకుంటున్నాం పొద్దున్న లెగితే అందరూ కూడా. అయితే మా తమ్ముడు అన్న మా చిన్న ఇద్దరు మణుగురు వెళ్ళి ఒక చిన్న మొక్కల వ్యాపారం చేసుకుని వస్తుంటే వైన్ షాప్, సాగర్ వైన్ షాప్ పక్కన ఫుల్గా తాగి బ్యాచ్, రౌడీ బ్యాచ్ అని అక్కడ భద్రాచలంలో వాళ్ళు
సుమారు ఒక 10 మంది 15 మంది 20 మంది ఫుల్గా తాగన్న బైక్ అడ్డొచ్చి గుద్దినందుకు మా బాబాయిని మా తమ్ముని ఇద్దరిని పట్టుకొని సీసాలతో రాళ్ళతో పడితే మా వాళ్ళు గొడవ ఏందని చెప్పి ఫోన్ చేస్తే మేము అందరూ వెళ్తానన్నా అందరు గ్రూప్ అటాక్ సీసాలు బీర్ సీసాలు మళ్ళీ కూల్ డ్రింక్ సీసాలతో అక్కడ కంకర రాళ్ళు పెద్ద పెద్ద రప్పలతో పట్టుకొని అందరూ తలకాయలు బద్దలు కొట్టి సీసాలతో పొడిసి మా వాళ్ళని ఎవరు అడ్డొస్తే వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి సమాధానం చెప్తున్న పెద్దోళ్ళు కూడా కొట్టారన్న అందరూ పారిపోయారు ఇటు చాలా మంది దెబ్బలు తగిలి ఇంకా రాలేదు 2 వచ్చారు ఇంకా 4-5 రావాలన్న ఇంకా వాళ్ళు దెబ్బలు తగిలి ఉన్నారు వాళ్ళు కూడా వస్తారు వస్తే ఉన్న పట్టుకుని మొత్తం పారిపోయారు మాకు గుర్తుపట్టింది అయితే అన్న శివ అని ఒకడు దుర్గా అని ఒకడు వాళ్ళు వచ్చి జగదీష్ కాలనీ అన్నారు మన మర్డర్ కేసులో కూడా వాళ్ళ ఒకరు చనిపోతే గ్రూప్ అటాక్ కొట్టుకున్నారు వాళ్ళు అవును వాళ్ళనన్న నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ శివ వాడు దుర్గా వాళ్ళిద్దరైతే నాకైతే తెలుసు అన్న మిగతా వాళ్ళ పేర్లు అయితే మనకి తెలియదు వాళ్ళిద్దరే తెలుసు వాళ్ళిద్దరు పట్టుకున్నాక మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు నాకు తెలిసి